నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి కొత్త గవర్నమెంట్లో కొత్త కొలువులు తీరడంతో పాటు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ స్థాపించిన ఈ 10 సంవత్సరాల కాలం నుండి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నాయకులకి ఈసారి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారికి కూడా అనేక పదవులు, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ స్థాయి క్యాబినెట్ ర్యాంక్ పదవులు, అదేవిధంగా కీలకమైన పదవులు ఇచ్చే ఆలోచన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడు కొణిదెల నాగబాబు గారు యాక్చువల్గా 2019లో నరసాపురం ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. అదేవిధంగా 2014 నుండి జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి పవన్ కళ్యాణ్ గారితోనే అడుగు వేశారు, పార్టీ కోసం పనిచేశారు. అంతేకాకుండా 2024లో కూడా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా ఖరారైంది, పోటీకి రెడీ అయ్యారు, ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నారు. ఇంకా అక్కడ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటన రావాలి, కానీ దాదాపుగా అభ్యర్థి కొణిదెల నాగబాబు గారు. కానీ కొన్ని అనివార్య కారణాలు, కేంద్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుండి కొణిదెల నాగబాబు గారిని ఆ స్థానం నుంచి తప్పించేసి అక్కడ బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ని బీజేపీ అధిష్టానం కోరిన నేపథ్యంలో సీఎం రమేష్ అక్కడ ఎంపీ అభ్యర్థిగా రావాల్సిన పరిస్థితి. ఆ చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థి బరి నుండి తప్పుకున్న కొణిదెల నాగబాబు గారికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలని ఇటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కీలకమైన ఆలోచన చేశారని తెలిసింది. ఇప్పుడు కొణిదెల నాగబాబు గారిని చాలా భారతదేశంలోనే పుణ్యక్షేత్రంగా పేర్కొన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కొణిదెల నాగబాబు గారిని నియమించడానికి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొలికొచ్చి ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది. బహుశా క్యాబినెట్ ప్రమాణ స్వీకారం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ నామినేట్ పదవులపైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరి కొణిదెల నాగబాబు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా కొణిదెల నాగబాబు గారిని టీటీడీ చైర్మన్ చేయమని చెప్పి చంద్రబాబు గారి దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. ఖచ్చితంగా ప్రతిపాదన 100% జరుగుతుందనేది మనకున్న సమాచారం. ఏదేమైనా కొత్త క్యాబినెట్, కొత్త మంత్రివర్గం చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం తర్వాత టీటీడీ చైర్మన్గా కొణిదెల నాగబాబు గారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిసింది. అంతేకాకుండా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి కూడా జనసేన పార్టీకి పనిచేసిన శంకర్ గారిని మరి వారిని కూడా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి చైర్మన్గా పెట్టడానికి జనసేనతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా గెలుపొందిన సుజనా చౌదరి గారు ప్రతిపాదించారని తెలిసింది. మరి ఆయన కూడా అక్కడ శంకర్ గారు కనకదుర్గ అమ్మవారి గుడికి చైర్మన్గా నియమితులు కాబోతున్నారు. టీడీటీ చైర్మన్గా 2 రోజుల క్రితమే అక్కడ ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా రిజైన్ చేశారు. ప్రస్తుతం టీడీటీ బోర్డు చైర్మన్ పదవి డైరెక్టర్స్తో సహా అందరూ రాజీనామా చేశారు. చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. కొణిదెల నాగబాబు గారు ఈ 12వ తారీఖు తర్వాత టీడీటీ చైర్మన్గా నియమితులు కాబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా దాదాపుగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకున్న సమాచారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటో
ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.